ప్రకాశం జిల్లా దొర్నాల మండలం వైచర్లపల్లిలో మరొకసారి ఉగ్రరూపం దాల్చిన తీగలేరు వాగు రాకపోకలకు అంతరాయం. తుఫాను కారణంగా నిత్యావసర సరుకులు ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. గుడ్ మార్నింగ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ దొర్నాల మండలం వైచర్లపల్లి గ్రామం నుండి మేము యూత్ మాట్లాడుతూ ఉన్నాము. గత 3-4 రోజుల నుండి భారీ వర్షాల వల్ల మాకు తుఫాను రావడం వల్ల మాకు వాగు రావడం అనేది జరిగింది. మాకు కొత్తపాలెం ప్రజలకి తినడానికి తిండి లేక కూరగాయలకైనా బియ్యానికైనా గర్భిణీ స్త్రీలు ఊళ్ళోకి వెళ్ళాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు మేము స్పందించడం మేము అడగడం ఏమనగా దీనికి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసి మాకు బ్రిడ్జి వేయాలని మేము కోరుతున్నాము. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది బ్రిడ్జి అనేది శాంక్షన్ చేశారంట. బట్ మాకు తెలియదు, ఇక్కడ ఉన్న ప్రజలు పెద్దలు చెప్పారు మాకు. ఇక్కడ పైన చెరువు దగ్గర ఉన్న చెంచుగూడాలు చుట్టుపక్కల ఉన్నా కానీ చిలకచెర్ల, ఇక్కడ నందిగూడెం ఇలాంటి చిన్న చిన్న గ్రామాలన్నీ వరదల వల్ల కొట్టుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనిని ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చూసి స్పందించి మాకు వైచర్లపల్లి గ్రామానికి ఒక బ్రిడ్జి వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ వైచర్లపల్లి కొత్త కాలనీ ప్రజలందరికీ తినడానికి తిండి లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. గత 4 రోజుల నుండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఇటు రాలేరు, ఇక్కడ ఉన్న ప్రజలు అటు వెళ్ళలేరు. దీనిపై మీరు ఒక దృష్టి పెట్టి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలు వెళ్ళాలన్నా కానీ మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని మేము ఎన్నిసార్లు ఏ ప్రభుత్వాన్ని అడిగినా కానీ మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయడం లేదు. మీరే చూస్తూ ఉన్నారు కదా, మేము అటు ఊర్లోకి ఏమన్నా కూరగాయలకు ఏమన్నా హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినా కానీ వెళ్ళాలంటే చాలా మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము.